తిరిగి పోరాడింది ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 5 ఏళ్లలో ప్రతిపక్ష నేతలపైన అరెస్టులు, అక్రమ కేసులు, కూల్చివేతలు, దాడులు, కబ్జాలు, పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది. ఆ తేదీ మే 13వ తారీఖు అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచనతో ఓటేయండి. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగేయండి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, రాష్ట్రమే ముఖ్యంగా మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. మే 13వ తారీఖున మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. జగన్ అహంకారం కూలిపోవాలి. అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో, మామూలు ఫేక్ కాదు, చాలా ఫేక్ ఫెలో. సోషల్ మీడియాను చూశారో మీకు అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు. ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి. నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు. వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో వచ్చేటి కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, వాస్తవాలు నమ్మండి. దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి, తిరిగాడా అని అడుగుతున్నా. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా? పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లిలో ఎవరైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి. మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తమిళ్లో కూటమి తరపున మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి. ఆ నిర్దిష్టమైన అజెండా మీరు చూస్తే సూపర్ 6 ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ సూపర్ 6లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. నెల నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000,
5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మూడోది, నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ధరలు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తాం. అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. యువగళం ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు. మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం. తణుకు లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని, ఒక టవర్ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్నాం, ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. మొదటి తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, పెంచిన పెన్షన్ ఇస్తాం. అదే కాదు, 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క వాలంటీర్లందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని, మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి. మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ మీ నియోజకవర్గం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నాడంటే 850 కోట్ల రూపాయలు
టీడీఆర్ బాండ్స్